అభము శుభము తెలియనటువంటి 9 ఏళ్ల పాప నిఖిత ఈ యొక్క మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలం షేరిళ్ళ గ్రామానికి చెందిన ఒక నిఖితను ఒక సొంత తండ్రి చంపేయడాన్ని అంటే కళ్ళులో ఒక ఎలుకల మందును కలిపి ఒక నిఖితను చంపేయడాన్ని తీవ్రంగా ఆందోళన చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే షేరిళ్ళ గ్రామానికి చెందిన నిఖిత ఒక నివాసం వద్ద మనం ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు ఒక సౌందర్య ఈ యొక్క ఇక్కిరి శ్రీశైలం సంబంధించిన దంపతులకు ఇద్దరు ఒక కూతురు ఒక కుమారుడు ఉంటారు. కుమారుడు చిన్నపిల్లాడు, కూతురు సంబంధించి నిఖిత 5th క్లాస్ చదువుతుంది. 5th క్లాస్ సంబంధించిన ఒక 8 సంవత్సరాల నిఖిత ఒక తన తండ్రి అంటే భవిష్యత్తులో తను పెంచి పోషించి ముందుకు తీసుకెళ్లిన తండ్రి ఈ యొక్క ఇటువంటి దారుణానికి ఒడిగట్టడాన్ని తీవ్రంగా గ్రామంలో ఉన్న గ్రామస్తులు కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆమె పెంచి పెద్ద చేసి పెళ్ళి అయ్యేంత వరకు కూడా నా బాధ్యత ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడే చంపేస్తే నాకు ఈ బాధ్యత ఉండదు అన్న కోణంలో ఈ యొక్క తండ్రి ఇక్కిరి శ్రీశైలం చంపివేయడం జరిగింది. అందులో భాగంగా మన గ్రామంలో అందరూ కూడా ఒక విషాద ఛాయలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పిల్ల అందరితో పాటు కలిసిమెలిసి తిరిగిన సంఘటన చూసుకోవచ్చు. ఎందుకంటే అందరితో కలిసి ఆట పాటలు ఆడుతూ మా ఇంటి దగ్గరికి వచ్చి మా పిల్లలతో ఆడుకునేది, మాకు అందరితో మధ్యలో ఉండి కలిసిమెలిసి తిరిగేది. ఇటువంటి దారుణాన్ని మా గ్రామంలో ఇటువంటి చేసుకోవడం మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విజువల్స్ చూసుకున్నట్టయితే ఒక ఇక్కిరి సంబంధించిన శ్రీశైలం తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. ఆ తల్లిదండ్రులను అడిగితే జరిగింది వాస్తవమే, మా కొడుకే చేసిందని చెప్పి ఒక సంబంధించిన ఇక్కిరి శ్రీశైలం తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. వారికి సంబంధించిన వాళ్ళ అమ్మ ఉన్నది ఇక్కడ. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎత్తులు పోసిండు సారు, ఎత్తులు పోసిండు మొదల పిల్ల లీల పొలే చనిపోయింది. కక్కింది, ఇక్కడ పచ్చగా గానొస్తున్నాయి, చనిపోయింది. 9 ఏళ్ళు ఉంది నిఖిత. అంటే నీ కొడుకే చేసినట్టు ఎట్లా తెలిసింది మీకు? వాడే పోసిండు, చెప్పిండు కదా ఆడు, వాడే పోసిండు, కొడుకు చెప్పిండు, వాడు పోసిండు. అంటే మే 31 తారీఖు అంటే ఇప్పటికీ 2 నెలల 15 రోజులు అవుతుంది సుమారుగా. అప్పుడు జరిగిన సంఘటన కడుపు నొప్పి లేస్తే ఎక్కడికి తీసుకువెళ్ళారు నిఖితను? లీలపూర్కి తీసుకుపోయినాము. ఆడికెళ్ళి ఈడికి తూపురానికి తీసుకుపోయిన, తూపురానికి వెళ్ళి లీలపూర్లోనే చెల్లిపోయింది. అంటే కళ్ళులో ఎలుకల మందు కలిపి పోసి చంపేసిందని చెప్పి అంటున్నారు. ఏం కలిపిండు అసలు? మాకైతే ఇత్తులు కానీ వస్తున్నాయి సారు. మేము ఆగమాగం చూడలేము కానీ అవతలోళ్ళు అంతా చూసిర్రు, మొత్తము ఫోన్లలో తీసిర్రు. అందులో పచ్చగా ఇత్తులు కానీ వస్తున్నాయి ఇంటికాడ. ఎట్లా అనిపిస్తుందమ్మా నీ ఒక మనవరాలు చనిపోవడం వల్ల నీ కొడుకే చేయడం తప్పు? ఏం చెప్తావు నువ్వు ఆ విషయంలో? నా కొడుకే చేసిండు, ఎవ్వరు చేయలేదు. మందికి ఎవరికి పగలేదు, నా కొడుకే చేసిండు, ఎవ్వరికి పగలేదు. నా మనమరాలు బంగారం అసలు మనమరాలు మింగిన వాడే. ఇది పరిస్థితి. తనకు సంబంధించిన సమాచారాన్ని చెప్తాను జరిగింది. తన తాత ఉన్నారు. తాత చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది నిఖితను కోల్పోవడము, నీ కొడుకే ఆ తప్పు చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? వాని కొడుకే చెప్పిండు కదా సార్ మాకు. మనకి మా అక్కకు పోసిండు, నల్ల మందు పోసిండు. ఆడ ఎస్ఐ మేడం ముందరనే చెప్పిండు, వెళ్తూ స్టేషన్లో చెప్తే కూడా ఆమె అన్ని రాసుకుంది కానీ మళ్ళీ వీళ్ళు పట్టించుకోలే. ఇక వాడి ఇటువంటి కన్న కడుపున బిడ్డన అటువంటిది చంపేసిండు. వీని కూడా వాని అక్కడనే కథమైపోయిన సరే అనుకొని మేము స్టేషన్కి ఇచ్చినాం కానీ వాళ్ళు పట్టించుకోలే. ఇక పట్టించుకోక అయితే మమ్మల్ని ఇక్కడ బయటకు వెళ్ళగొట్టేసారు. ఇక్కడ ఉంచుకోమంటే వాళ్ళు కూడా ఏమన్నారు కదా అంటే మళ్ళీ మా దగ్గర మేము పట్టించుకుంటాం, మీరే తొలుకుపోండి, 15 నెలలు కాపాడండి, 20 రోజులు కాపాడండి అని వాళ్ళు ఆ మేడం ఇట్లా మాకు చెప్పిండ్రు. చెప్పి ఇక్కడనే ఉండరు, మేము ఉంచుకోము అని అంత వాళ్ళు కూడా వదిలిపెట్టారు. వదిలిపెట్టినాక మేమేం చేస్తాం? గవర్నమెంట్ వాళ్ళు మీరు చేస్తారు, మీరు చెప్పని మేము చేస్తామా అన్నం. ఇక ఆడినాం, ఓడినాం, తుడుచుకున్నా ఇట్లా ఏడ్చుకుంటూ మిడుక్కుంటూ ఇంటికైనా పడని ఆడిపోయినాం. మేము ఏం చేయాలి ఇంకా? అంటే ఏ ఇంటికైనా ఒక ఆడపిల్లను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు. ఆడపిల్ల అంటే ఇట్లా ఆడపిల్లను ఇట్లా చేయడం వల్ల ఎట్లా అనిపిస్తుంది తాత నీకు? కష్టం అయిపోయింది సారు. వాడికి అనుకున్నాడు అట్లా గంత పని చేసిండు కానీ వాడిని ఉంచేది కాకుండా అంటే 2 నెలల నుంచి ఇట్లా జరిగింది. మే 30 తారీఖున జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎవరు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో? వాళ్ళనే వాడు ఇక్కడ మేమే పోయినాము పోలీస్ స్టేషన్కు. మా మనవరాలకి ఇట్లా చేసిండు మా కొడుకే, వాడిని పట్టుకుపోవాలి సార్, వాడిని పట్టుకుపోవాలి, అంత వానికి జైలు చేయాలి, ఇక్కడ శిక్ష చేయాలి వానికి అని మేము పోలీస్ స్టేషన్కి పోతేనే వాళ్ళు పట్టించుకోలేదు.
వాళ్ళు పట్టించుకోక మళ్ళీ వాళ్ళు ఇచ్చి వదిలిపెట్టారు. వదిలిపెడితే మళ్ళీ వాళ్ళు మా ఇంటికి వచ్చిండు. వాళ్ళని మేము ఏం చేయాలి? మా దగ్గర ఏముందని చేయాలి? మాకు చేత కాదు. ఆమె నడవరాదు, నాకు నడవరాదు, మా బతుకులు వేస్ట్ అయింది. ఏం చేయాలి? అంటే గతంలో మద్యానికి ఏదైనా బానిస అయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండేనా? వాడిని తాగుబోతుగాడు, బాగా తాగుబోతుగా ఉండేవాడు. మందులు విందులు బగ్గ తాగుతుండే, ఎప్పుడు దద్దగా అప్పుడే తాగుతుండే వాడు. కానీ ఏంటి ఏం చేస్తారు? కొడుక బిడ్డే వాళ్ళే ఉన్నారు కదా, ముగ్గురు వాళ్ళ ఇంట్లో. వాళ్ళతో వాళ్ళ ఇంట్లో ఉండదు. కానీ ఇట్లా మందు పోతాడంటే మనకు వాళ్ళకన్నా తెలుసా? తెలియదు. అంటే ఏం పని చేస్తున్నావు నీ కొడుకు నీతో ఉన్నప్పుడు? కూలిగాయకులు చేసు కూలిగాయకులు చేసు కూలిగాయకులు చేసు చేసిన కాడికి తాగు తిను. అంటే ఇప్పుడు మీ కొడుకు చేసినది తప్పని చెప్పి నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు. అంటే శిక్ష పడాలని కోరుకుంటున్నావా? వాడిని పడాలి మరి, లేకపోతే వాడికి మా చేతులకి వెళ్ళి పోయింది. ఏం చేస్తాం? కానీ మా చేతిలో లేదు కదా. మా చేతిలో లేకనే మేము స్టేషన్కి వచ్చి చెప్తూనే వాళ్ళు పట్టించుకోలేదు. ఇక పట్టించుకోకపోయి సప్పుడు దాక్కున్నాం. అంటే ఇదే కాకుండా గతంలో ఏమైనా తప్పులు చేసేవాడా గతంలో? అంటే అంటే ఇంతకుముందు ఇటువంటి తప్పులు ఏమైనా చేసిండా అంటున్నా. చేయలే, ఇటువంటి చేయలేదు సార్. దొంగతనాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది, అది నిజమేనా? దొంగతనాలు కూడా చేయలే కానీ ఇదే వాడు తప్పు పని చేసినంటే చేయరాని పని చేసిన వాడు. కానీ వాడు బతికేది కాదు. ఏం చేస్తాం? మాకే వీలు కాకుంటుంది. నిన్ను వాళ్ళని అంటేట్టున్నా నా బతికే ఆగమైంది. మేము బతికేదే కష్టము సార్. వాడిని ఏమంటాడు? ఏం చేసేది? అంటే కళ్ళ ముందు ఆటపాటలు ఆడుకొచ్చిన నిఖిత కోల్పోవడంను మేము చాలా బాధగా వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి ఒక నిఖిత బాపమ్మ అమ్మ కూడా చెప్పడం జరుగుతుంది. నిఖితకి సంబంధించిన స్థానికంగా వాళ్ళ పిల్లలతో ఆడుకున్నటువంటి ఒక వారి కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా నిఖిత చనిపోవడాన్ని? చాలా బాధాకరమైన విషయం సార్. అది అనుకోకుండా పరిస్థితుల్లో చూడలేము, కానీ అది ఎట్లా అయిందన్నది తెలియదు. ఆ పాప ఇట్లా పట్టే ఆడుకునే పాప చనిపోవడం జర బాధాకరమైన విషయమే మాకు. ఇక అంటే కళ్ళులో ఒక ఎలుకల మందు కలిపినట్టు తెలుస్తుంది. కళ్ళులో ఎలుకల మందు కలిపిండని తెలుస్తుంది. అది ఏది తెలియదు. బయట అక్కడ పిల్ల వాంతింగ్ చేసుకోవడం చూసిర్రు అందరూ. ఇక్కడ స్థానికులు అందరూ చూసి పచ్చగా ఉన్నదని చెప్పడం, దాని ద్వారానే ఈ మందు కలిపిండని తెలుస్తుంది మనకి. అంటే గతంలో మీ పిల్లలతో కూడా నిఖిత ఆడుకునేదా? మా పాపలు పెద్ద పాపలు, ఆ పాప ఏజీ పాప అని వాళ్ళ బిడ్డలు కూతుళ్ళతో మా మరిది వాళ్ళ కూతుళ్ళతో ఆడుకునే పాప ఆమె. ఇక మా ఇంటి సైడే ఉండే ఎక్కువ శాతం. అంటే వాళ్ళ ఒక శ్రీశైలం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటువంటి మంచి పద్ధతి కాదని చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారమ్మా? ఇక వాళ్ళనే మనం ఇట్లా చేయడం మంచి పద్ధతి అయితే కాదు కదా సార్ ఆయన చేయడం. అంతే. ఇది అంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా దీన వ్యవస్థలు ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ అన్న ఉన్నారు. చెప్పండి, ఒక శ్రీశైలం చేసింది ఎట్లా చూడొచ్చు మీరు? మేమేం చూడలేము సార్. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేము, ఏం లేము. మేము ఆ రోజు కొంచెం వేరే ఫంక్షన్ ఉండగా వెళ్ళి ఉంటుంది. మాకు సాయంత్రం ఈవినింగ్ 5:30 కాల్ వచ్చింది. మేము వచ్చేసరికి తీసుకెళ్ళారు సార్, హాస్పిటల్ తీసుకెళ్ళారు. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ మేము ఆ రోజు రాత్రి 1 గంట వరకు అక్కడ వెళ్ళినాము. అక్కడ వెళ్ళినప్పుడు మాట్లాడింది మాతోటి, మాట్లాడింది. ఆ రోజు వచ్చేసినాం. మళ్ళీ తెల్లారి సీరియస్ ఉందని సరికి మళ్ళీ వెళ్ళినాం సార్. పోయి 3-4 రోజులు అక్కడనే ఉన్నాం సార్. అక్కడనే ఉన్నాము. ఇక ఏం కాదు అని చెప్పారు సార్. ఏం కాదని చెప్పి అంతే లాస్ట్ రోజు అంతే ఇట్లా సీరియస్ బాగుందని చెప్పేసి ఏం చేయలేదు సార్. పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీ తమ్ముడు అవుతాడు, అన్న అవుతాడు శ్రీశైలం అంటే మీతో చెప్పలేదా నేనే పోసినా అని చెప్పి? ఏం అప్పుడు ఇంత కొట్టినా చెప్పలేదు సార్. చెప్పలేదు, అప్పుడు ఏం చెప్పలేదు. మా తమ్ముడు చెప్పలేడు, మా తమ్ముడు వాళ్ళ భార్య కూడా ఏం చెప్పలేదు సార్. అంటే జరిగిన సంఘటన తెలిసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఒప్పుకున్నాడు అతను? అవును, ఇక్కడ ఇంటికి తీసుకొచ్చినాక కొట్టితే అప్పుడు ఒప్పుకున్నాడు. అంతవరకు చెప్పలేడు. అంటే నిఖితతో ఒక ఆడుకున్నటువంటి స్థానికులు ఉన్నారు. ఎందుకంటే స్థానికులు ఉన్నారు. అమ్మ మీకు అంటే ఒక తోటి మీ పిల్లలతో ఆడుకున్న పరిస్థితి మీరు కూడా ఇంతకుముందు చెప్పారు. ఇట్లా జరగడాన్ని ఎట్లా చూస్తారమ్మా మీరు? మాకేం తెలియదు కదా సార్. మేము చూసినామా, మేము చూడకపోతుంది. మా పిల్లలతోటి ఆడుకునేది మంచి పిల్ల. ఇంకెట్లా అంటే 9 ఏళ్ల పిల్ల ఆడపిల్లని ఎంతో
ఆరోగ్యంగా పెంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఆడపిల్లకు ఇటువంటి దారుణాన్ని ఒడిగట్టడాన్ని ఎట్లా చూస్తారు? గ్రామంలో ఏమనుకుంటున్నారు ఆ విషయంలో? గ్రామంలో వాళ్ళు ఏం చేస్తారు సార్, ఇంట్లో విషయం ఆ పిల్ల అందరితో ఆడుకునేది. కాకపోతే ఆ రోజు పక్కింట్లో అప్పటిదాకా మధ్యాహ్నం దాకా ఉందంట. ఈ మధ్యాహ్నం నుంచి ఇంట్లోకే నెలలేదు, సాయంత్రం దాకా. సాయంత్రం నుంచి బయటకు వచ్చిందంట, బయటకు వచ్చి వాంతులు చేసుకుందంట అట్లా. కానీ మా పిల్లలతోటి మంచిగా ఉంటుండే, మా ఇంట్లోనే ఉంటుండే, మా పిల్లలతోటి ఆడుకుంటుండే, చదువుకుంటుండే, మా పిల్లలతోటే ఉంటుండే. మాకు ఇక ఆ పిల్ల అది ఎట్లా అయిందని కొంచెం బాధ. మా పిల్లలతోటి ఉంది కదా సార్ అట్లా. మా పిల్లలకి ఇట్లా కొన్ని రోజులు కోలుకోలేరు. ఆ పిల్ల మంచిగా ఉండే, కానీ ఇట్లాంటి అన్యాయం కూడా చేయొద్దు సార్. ఆడపిల్ల పాపం మంచిగా ఉండే అట్లా. మా పిల్లలకి ఇట్లా కొన్ని రోజులు అన్నం తినలేరు, గుండె వలిగిరు. అంటే గ్రామస్తులు ఉన్నారు, చెప్పండి. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? అవన్నీ ఇప్పుడు వాళ్ళ అన్న అబద్ధం అడుగుతుండు కదా సార్. వాళ్ళ అన్న అబద్ధం ఆడే పరిస్థితి కాదు ఇది. వాస్తవానికి అనుకుంటే 5 ఇత్తులు తెచ్చిండు, 3 రోజులు నానబోసిండట. వాడు చెప్తున్నాక ఈయనే ఇన్నాము. వాళ్ళ సటకులు కొడుతుండగా ఈయన ఎట్లా పోసినవారు అంటే అదే ఇంట్లోకి తోలుకపోయి అడిగిర్రు. వాళ్ళ నాయన ఇట్లా ఇంకా వాళ్ళు వేరేటోళ్ళు కలిసి అడిగితే ఇట్లా తెచ్చి 3 రోజులు నానబోసిన ఏది ఇట్లా థమ్స్అప్లా కలిపి పోసిన అని చెప్పిండు. చెప్తే మరి అలా కొడుకు కూడా అడిగిండట, నాయన అక్కకు పోస్తున్నావు అని నాకు పోస్తలేవు, నాకు ఎందుకు పోస్తలేవు నాయన అంటే, నీకు అద్దురా, నీకు అద్దు బిడ్డ, నీకు అద్దు, అక్కనే తాగుతుంది అని చెప్పిండట. చెప్పగానే సరే అని చెప్పి అంతే. అప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేసారు అంటే పోలీసు ఎంక్వైరీకి పోయారు. ఇక జరిగింది సార్, మేము చూసింది ఇది. ఒక పాప పిల్ల ఎంత పిల్ల సార్, ఆమె పిల్ల 9 ఏళ్ళ పిల్ల, అంత ఏజీ. అక్కడ వెనకలి వాడే 9 ఏళ్ళ పిల్ల. వాళ్ళు చెప్పిన దారి మీద కూడా మాకు తెలిసింది కూడా, మేము చూసిన వారికి కూడా 9 ఏళ్ళ పిల్ల. 9 ఏళ్ళ పిల్లను మన కూతును వాడిని గంత పరిస్థితి చేసిండు మా ఊళ్ళే. అటువంటి మా ఊళ్ళే కూడా ఉంచద్దు ఒక లెక్కల అనుకుంటే, ఇంకోటి నేర్చుకుంటాడు. ఇప్పుడు కూడా ఆ దశ చొప్పున చెప్తున్నాం. మీకేమన్నా ఇంకా ఎంక్వైరీ చేసి కూడా వాడిని బయట కూడా రాకుండా చేయవచ్చు కూడా. అట్లా ఇంకొని వాడిని చూసి ఇంకో కూడా వాడచ్చి ఇప్పుడు జైలు పోలీస్ స్టేషన్కి పోయిండు. పోతే అంత ఇడిచిపెడితే మళ్ళీ గట్టి అన్న బండి దొంగతనం చేసిండు. వాడిని పూటతో ఉక్తంగా తీసుకుపోయి ఇప్పుడు జైలు వేసిర్రా, యాడేసిర్రా ఇక అది మాకేం తెలియదు, కానీ చూసినాం ఫోన్లలో. అంటే శ్రీశైలం చేసిన తప్పు విషయంలో అంటే మీరు ప్రధానంగా పోలీసులను ఏం కోరుకుంటారు సార్? పోలీసులను ఏం కోరుకుంటారు మీరు ఆ విషయంలో? ఇప్పుడు పోలీసులను ఏం కోరుకుంటామంటే, వాడిని ఒక్క పరిస్థితులు లెక్క పెట్టుకుంటే వాడిని కూతుర్ను చంపిన దానికి వాడిని ఊళ్ళోకి రాకుండా చేయాలి. వాడిని మేము ఊరు కోరుకుందే గంత సార్, అంతే. ప్రతి ఒక్కరి యొక్క అంటే దాని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా ఉన్నారు. చెప్పండి మహేష్, అంటే జరిగిన సంఘటన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇలాంటి పరిస్థితి అయితే ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఇలాంటి వాళ్ళు కూడా పిల్లల్ని కనకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పిల్లల్ని నడపచేతగాని వాళ్ళు ఫస్ట్ లగ్గం చేసుకోవద్దు. చేసుకున్న తర్వాత వాళ్ళని బలి చేసుడు అయితే కరెక్ట్ కాదు, నా ఒపీనియన్ అది. అంటే మీ గ్రామంలో ప్రతి ఒక్కరి నోట కూడా నిఖిత ఒక 9-8 సంవత్సరాలు ఉంటుంది. ఇది జరగడం వల్ల మా గ్రామానికి ఒక ఇబ్బంది చేసిన వ్యక్తి అయిండు. మాకు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు జరుగుతాయి. ఇటువంటి విషయాలు చేయడం వల్ల వానికి ఏం శిక్ష పడాలని కోరుకుంటున్నారు మీరు? వానికి జీవితాంతం ఖైదీ పడాలనే మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే చిన్న పిల్ల, స్కూల్కు మా కళ్ళ ముంగట తిరిగిన పిల్ల, మా కళ్ళ ముంగట తిరిగిన పిల్ల, మా పిల్లలతో చదువుకుంది, మా పిల్లలతో తిరిగి ఆడుకున్న పిల్ల. ఆమెను చూస్తుంటే మాకు ఇప్పటికి కూడా, ఇప్పుడు మీరు అడుగుతుంటే మా కళ్ళలోకి నీళ్ళు తిరుగుతున్నాయి. అంత మంచి పిల్లను వానికి చేతులు ఎట్లా వచ్చినాయో మాకు అర్థం కాలే. మా కళ్ళ ముంగట తిరిగి మా కళ్ళ ముంగట పెరిగిన పిల్ల ఇలా లేకుండా పోయిందంటే మాకు చాలా బాధాకరం ఉంది సార్. వానికి జీవితాంతం జీవితఖైదు చేసి వాడిని బయటకు రాకుండా చేయాల్సిందిగా మేము గ్రామస్తుల నుంచి మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. అంటే పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కలిసివేసే విషయం. ఎందుకంటే జరిగిన సంఘటనకు సంబంధించి చూసుకున్నట్టయితే మా ఇంటి దగ్గర ఆడుకుంటూ పాట ఉంటూ తిరిగిన వ్యక్తి కాబట్టి మాకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మా గ్రామానికే ఇబ్బందులు కలిగించే అంశం అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కోరుకుని, ఏది ఏమైనప్పటికీ నిఖిత యొక్క మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు కూడా అతనికి కఠిన శిక్షలు వేసి ఒక యావజ్జీవ కారాశిక్ష వేసినట్టయితేనే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, మా ఊరి గ్రామానికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి గ్రామస్తులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.